ఎక్కడ చూసినా సమస్యలే. ఈ సమస్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీ నిర్వాహకులు, అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసేటువంటి వీళ్ళు న్యాయమైన కోరికల కోసం అభ్యర్థిస్తూ ఉంటే వాళ్ళు చీమ కూడా కుట్టినట్టు ఉదాసీనంగా రాష్ట్రంలో, కేంద్రంలో మరి ప్రభుత్వాలు వివరించమంటే దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కుగ్రామాల్లో సైతం వీళ్ళు పిల్లల్ని సొంత తల్లులుగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ పోషణ కోసం, రక్షణ కోసం కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న సందర్భంలో మరి ఈ విధంగా న్యాయమైన కోరికలను కూడా పట్టించుకోవడం చాలా దురదృష్టకర విషయం. ఈరోజు ఒకటే మనవి చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో అంగన్వాడీ సమస్యలు ఏ విధంగా ఉన్నా రాష్ట్రంలో మాత్రం మీరు మద్దతు ఇచ్చి వీళ్ళకి సరైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం తరఫున మీరు హామీ ఇచ్చి దాన్ని అమలు చేయాల్సిందిగా నేను ఆయన డిమాండ్ చేస్తున్నా. అక్కలారా, చెల్లెల్లారా అన్నటువంటి వ్యక్తివి ఇంతమంది సోదరిమణులు రోడ్లెక్కి ఆ ఆవేదనను తెలియజేస్తూ ఉంటే, అసంతృప్తిని వెళ్ళగక్కుతూ ఉంటే ఆయన మౌనంగా ఉన్నటువంటిది దౌర్భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నా. వెంటనే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం స్పందించి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలా. వీళ్ళకి ఏ సమస్యల డిమాండ్ల మీద అయితే పోరాడుతూ ఉన్నారో వాటిని ఏమీ తీర్చడానికి వీలుగానటువంటి సమస్యలు అయితే ఏమీ కావు. అందుకనే ఈరోజు అనంతపురంలో ఈ అంగన్వాడీ నిరసన దీక్షల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తప్పకుండా మా పార్టీ తరఫున సంఘీభావం తెలియజేస్తూ భవిష్యత్తులో వీళ్ళ సమస్యల కోసం మేము పోరాడతాం.